అలాగా అన్నయ్య గారుకి వచ్చిన ఫస్ట్ బ్రేక్ ఏదండి? అంటే మూవీలో ఇంకా ఓకే ఇంకా సెటిల్ అవ్వచ్చు హ్యాపీగా అని ఇంట్లో వాళ్ళు మీతో సహా నమ్మిన సినిమా ఏది? అదేంటంటే అప్పట్లో కులగోత్రాలు ఏవో చిన్న చిన్న వేషాలు వేశాడు. సర్కార్ ఎక్స్ప్రెస్ చాలా టాప్ అప్పుడు. అప్పుడే మద్రాస్ టు కాకినాడ సర్కార్ ఎక్స్ప్రెస్ అని ట్రైన్ పెట్టారు. ఆ టైటిల్ పెట్టి పిక్చర్ తీశారు. అది టాప్. అది వచ్చాక ఆ టైం సర్కార్ ఎక్స్ప్రెస్ రిలీజ్ అయ్యాక ఇంకా వెనక్కి త్వరలేదు రాజుబాబు. అలాగా తర్వాత ఎట్లాగా వెళ్ళాడంటే రాజుబాబు లేకపోతే సినిమా ఆడదు అనే లెవెల్కి వచ్చింది. అప్పుడు ఎలా వచ్చిందంటే మళ్ళీను ఒక ఫ్లోర్లో రామారావు, ఒక ఫ్లోర్లో నాగేశ్వరరావు, ఒక ఫ్లోర్లో సోమవారు, ఇంకో ఫ్లోర్లో కృష్ణ గారు అందరూ రాజుబాబు కాంబినేషన్ షాట్ అలా పెట్టుకుని వెయిట్ చేసేవారు. రోజు అక్కడో 2 గంటలు, ఇక్కడో 2 గంటలు, ఇక్కడో 2 గంటలు పనిచేసేవారు. రామారావు కూడా, రామారావు త్రోట్ వేషం రాజుబాబు కంటే రామారావు ఎన్ని కాల్ షీట్లు ఇచ్చాడో సాంగులు తప్ప మిగతా సీన్స్ అన్నింటిలో ఉండాలిగా. అంటే రామారావు గారు ఈ నెలలో 15, నెక్స్ట్ మంత్ 15, ఆ నెల ఇంకో నెల 15, ఒక 45 డేస్ ఇచ్చేవారు. ఈ 45 డేస్లో అట్లీస్ట్ మినిమం 30 డేస్ రాజుబాబు ఇవ్వాలి కదా. నాగేశ్వరరావు వచ్చు, రామారావు, సోమవారు హీరో పక్కని త్రూఅవుట్ వేస్తాడు. అప్పుడు హీరో శ్రావణి వారు మా కాల్ షీట్ ఓకే. కమెడియన్ ఏంటంటే ఎన్ని పిక్చర్లు చేయొచ్చు కదా. హీరో ఏడాదికి 2-3 పిక్చర్లు చేసేవారు. అందుకోసం ముందర రాజుబాబు గారి దగ్గరికి వెళ్ళి ఆయన కాల్ షీట్ తీసుకురండి, ఆయన కాల్ షీట్ బట్టి మేము అడ్జస్ట్ చేస్తాం. ఎందుకంటే ఏ హీరో అయినా ఏ హీరోయిన్ అయినా రాజుబాబు ఉంటే సినిమాకి ఆడియన్స్ వస్తారు, ఆ పిక్చర్ ఆడుతుంది అనే నమ్మకం అంత రేంజ్కి తీసుకెళ్ళాడు. అలాగే రెమ్యునరేషన్లో కూడా హీరోతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్నాడు. అప్పట్లో ఒక ఈ నంది అవార్డ్స్ ఇవన్నీ లేవు. అప్పుడు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్. అలాగా ఒక 9 ఇయర్స్ కంటిన్యూగా ఫిల్మ్ఫేర్ బెస్ట్ కమెడియన్ అవార్డ్స్ వచ్చాయి రాజుబాబు. అప్పట్లో ఈ గిన్నీస్ బుక్లు లేవు, ఏమీ లేవు అన్న థాట్లో ఒక ఏడాదిలో 32 పిక్చర్లు చేశాడు. అలాగా తను చేసిన 484 పిక్చర్లో ఒక 360-70 పిక్చర్లు 100 డేస్. అలాగా తనకేంటంటే కెరియర్ని మ్యాక్సిమం చూశాడు. ఇంకా ఏంటంటే ఎలా ఉందంటే కమెడియన్ ఓ జోక్ వేస్తే నవ్వాలి, ఒక సిచ్యువేషన్లో కామెడీ చేస్తే నవ్వుతారు, అంతే కదా. రాజుబాబు ఇలా గోక్కుంటే నవ్వేవారు. ఆయన కనిపించినా కూడా నవ్వేవారు అంతే.